జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. సాయంపేట మండలం వసంతపూర్, ప్రగతి సింగారం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయడం లేదని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అని మరి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. క్వింటాకి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. రైతు భరోసా పెట్టి మరి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇదే కౌలు రైతులకు కూడా మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పిన మాటలు వాస్తవమా కాదా? 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు. ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో ఖచ్చితంగా ఏది ఏమైనా వీటన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పిండ్రు. మరి ఇవాళ 100 రోజులు కాదు, దాదాపుగా 170 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటన్నా చేసిండ్రా? లేని ఉన్నాయి అన్ని చెప్పి అరిచేతుల స్వర్గం చూపించిండ్రు. అరిచేతుల స్వర్గం చూపించి వాళ్ళ ఒక్క పని కూడా చేయట్లేదు. అన్ని చేసినామని చెప్తాండ్రు. ఒకటే ఒక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఆ ఫ్రీ బస్సు దేనికి పనికి వస్తలేదు. అది కేవలం ఇవాళ ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు పోతారు తప్పితే ఊర్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఎవరికి కూడా అది ఉపయోగపడతలేదు ఇవాళ ఫ్రీ బస్ అనేది. కానీ ఇవాళ వస్తాంది పోతాంది, పెళ్ళాం మొగలు పంచాయతీ పెట్టుకుంటే భార్య చెప్పకుండా పోయి అమ్మగారిళ్ళలో పడుతుందట. చాలా మంది చెప్తారు అక్కడిక్కడికి పోతే. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు. ఇవాళ రేపు పార్లమెంట్ అయిపోయినాక ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తారు. 2,500 రూపాయలు ఇస్తాం.